అందరికీ నమస్కారం. ఎల్లరికీ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. ఈ రోజు మనము ఏం చేయబోతున్నామంటారా అంటే, యాక్చువల్లీ నేను సత్యతో నిన్ననే మాట్లాడినాను, ఏం చేస్తున్నావు ఏం మాట్లాడినావు అని చెప్పేసి. సో షీ టోల్డ్ మీ ఫ్యూ థింగ్స్, అది ఈరోజు ఎపిసోడ్లో రాలేదు. ఆ విషయాలు ఈరోజు నేను చెప్పబోతున్నాను. బట్ ఈ బెడ్ బెలే ఉంది, ఊగుతోంది. అందుకే నేను కూడా ఎగురుతున్నా, జంపింగ్ చేస్తాను. సో యాక్చువల్లీ ఈరోజు నేను బయట పోతున్నాను అనమాట. కాబట్టి నేను రివ్యూ ఫాస్ట్గా చేసేసి ముందే పెట్టేద్దామని చెప్పేసి ఇప్పుడు పెడతాను. సో ఏం జరిగింది ఏంటి, సో సత్య ఇంకేం చెప్పింది అని చెప్పేసి ఆ మ్యాటరు అవన్నీ కూడా నేను చెప్తాను. దానికి ముందు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే నేను బిగ్ బాస్ అయిపోయే లోపల అట్లీస్ట్ 300కే ఎక్స్పెక్ట్ చేసిన, అది ఎట్లా రావట్లేదు. కాబట్టి నన్ను మెల్లిగా కూడా మాట్లాడమని చెప్పినారు, ఫాస్ట్గా మాట్లాడద్దని చెప్పినారు. సో మెల్లిగా చెప్దాం అనుకుంటున్నాను. సో నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, కాబట్టి ఆ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో జాయిన్ అయిపోతాను. అంటే నేను రేపు మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఇప్పుడు కూడా లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఈరోజు యష్మి నాకు చాలా బాగా నచ్చింది. బికాజ్ జనరలీ ఏ అమ్మాయి కూడా తాగుతాను అని చెప్పేసి అన్ని కెమెరాస్ ముందు అంత ఇదిగా ఒప్పుకోదు, బికాస్ ఆఫ్ సొసైటల్ స్టాండర్డ్స్. బికాజ్ అట్లా సొసైటీలో ఆడపిల్లకాయలంటే ఇట్లే ఉండాలి అని చెప్పేసి ఒక ఇది ఉంది, కాబట్టి ఎవరు ఒప్పుకోరు. బట్ యష్మి అందరి ముందు అంత ఓపెన్గా ఒప్పుకోవడం ఇస్ రియలీ గ్రేట్. నాకు చాలా గట్స్ ఉండే పిల్ల అనేసి అనిపించింది. అది మాత్రమే కాకుండా ఇంకొక విషయం చెప్దాం అనుకుంటా ఉన్నాను. ఏంట్రా అంటే, నాకు ఈరోజు ఒక మెసేజ్ వచ్చింది అనమాట. ఎందుకు అమ్మాయి అంటేనే తెలుగులో ఇట్లా ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేస్తారు, అమ్మాయి ఎందుకు విన్నర్ అవ్వదు అని చెప్పేసి. యాక్చువల్లీ బిందు మాధవి విన్నర్ అవ్వడానికి దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. మెయిన్గా పిఆర్ ఎక్కువ సపోర్ట్ చేసింది బిందు మాధవికి. అండ్ ఆల్సో షీ వాజ్ అన్ యాక్ట్రెస్. అండ్ ఏదో చాలా గోల్మాల్, చాలా ఓట్స్ అవి ఇవి అని చెప్పేసి చాలా మెయిల్ ఓట్స్ అవన్నీ ఆ టైంలో ఎక్కువ ఉండింది అనమాట. ఇప్పుడైతే ఓన్లీ 1 ఓట్ ఒక పర్సన్కి, అండ్ ఇప్పుడైతే ఓన్లీ ఫోన్ నెంబర్స్తో లాగిన్ అవ్వాలి. బట్ ఆ టైంలో ఎట్లా ఉండిందంటే మెయిల్స్తో కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఒక మనిషి ఒక 100 మెయిల్స్ క్రియేట్ చేసుకుని 100 మెయిల్స్ నుంచి ఓటేస్తున్నారంటే ఒక్కొక్క మెయిల్ నుంచి 10 ఓట్లు పోతాయి. అక్కడే 100 × 100 10,000 ఓట్లు పడిపోతాయి. సో అట్లా చాలా ప్రాసెస్ జరిగింది ఆ టైంలో. అట్లా బిందు మాధవి గెలిచిందనేసి నేను చెప్పట్లేదు, బట్ ఆ టైంలో అట్లా చేయాల్సిన ఇది కూడా ఉంది. మా సీజన్లో కూడా అట్లే జరిగింది. సో మెయిల్ ఓట్స్ అవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి అప్పుడు అట్లా పడేది. బట్ ఇప్పుడు ఉండే దాంట్లో అట్లా మెయిల్ ఓట్స్ అవన్నీ ఉండవు, బికాజ్ నంబర్తోనే లాగిన్ అవ్వాలి ఇప్పుడు హాట్స్టార్. అండ్ ఓన్లీ 1 ఓట్ ఉంది బిగ్ బాస్ వాళ్ళకి. సో ఇప్పుడైతే చాలా బాగుంది. మా సీజన్లో కూడా అట్లా జరుగుంటే బాగుండేదేమో అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. ఎందుకంటే అప్పుడు స్ప్లిట్ చేసేవాళ్ళు కాదు. అప్పుడు 10 ఓట్లు ఉంటే ఒక్కొక్కరికి స్ప్లిట్ చేసి ఓట్స్ అంతా స్ప్లిట్ చేసి ఒక మనిషిని ఎలిమినేట్ చేసేదానికి కూడా ప్లాన్ ఉంది. బట్ ఇప్పుడు అట్లాంటివి లేవు. అండ్ ఆల్సో ఒకరు ఎలిమినేట్ అవ్వాలంటే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను ఎలిమినేట్ అవ్వాలంటే కూడా నేను చెప్తున్నాను కదా, దే వేర్ స్ప్లిట్ ఓట్స్. సో ఒక కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి 10 ఓట్లు ఉండేది. వాళ్ళకి వీళ్ళకి ఎవరైతే లీస్ట్లో ఉన్నారో ఆ లీస్ట్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నేను, ఫైమా, సత్య మేము ముగ్గురు లీస్ట్లో ఉన్నాము అనేసి అనుకోండి. సత్యాన్ని ఎలిమినేట్ చేయాలి అనేసి అనుకున్నారు శ్రీహాన్ ఫ్యాన్స్. ఫర్ సపోజ్ జస్ట్ చెప్తున్నా, సత్యాన్ని ఎలిమినేట్ చేయాలి అనేసి అనుకున్నప్పుడు శ్రీహాన్ ఫ్యాన్స్, నేను, సత్య, రోహిత్, ఫైమా మేము నలుగురు ఉంటే ఏం చేస్తారంటే 2 ఓట్లు రోహిత్కి, 2 ఓట్లు ఫైమాకి, 2 ఓట్లు నాకు వేసి సత్యాన్ని ఎలిమినేట్ చేయాలనేసి అనుకుంటారు. కానీ మా సీజన్లో ఏం జరిగిందంటే, శ్రీహాన్ ఫ్యాన్స్ సత్యాన్ని ఎలిమినేట్ చేయాలి అనేసి అనుకున్నప్పుడు నేను ఆల్రెడీ అంటే నేను ఎలిమినేట్ అవుతానని చెప్పేసి, అంటే ఇది జస్ట్ ఒక పాసిబిలిటీ మాత్రమే చెప్తున్నాను అనమాట. నేను ఖచ్చితంగా జరుగుతుంది అనేసి నేను చెప్పట్లేదు. సో నాకు ఆల్రెడీ ఓటింగ్ పడుతుందేమో, ఎందుకంటే గీతు బాగా ఆడుతుందని ఒక ఫీలింగ్ జనాల్లో ఉండింది, కాబట్టి నాకు ఓటింగ్ బాగా పడుతుందేమో అని చెప్పేసి ఫైమాకి, రోహిత్కి ఓట్స్ ఎక్కువ వేయడం జరిగిందనమాట శ్రీహాన్ ఫ్యాన్స్ అందరూ. ఎందుకంటే అప్పుడు శ్రీహాన్ కెప్టెన్ కాబట్టి సత్యాన్ని ఎలిమినేట్ చేయడానికి ఫైమాకి, రోహిత్కి ఎక్కువ ఓట్స్ వేయడం జరిగింది. అండ్ సత్య కూడా చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురికి బాగా ఓటు పడింది. అక్కడ బలి అయిపోయింది ఎవరు, నేను. అట్లా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అట్లా స్ప్లిట్ ఓట్స్ అవన్నీ ఉండింది. బట్ ఇప్పుడైతే అట్లాంటి స్ప్లిట్ ఓట్స్ ఏమీ లేవు, కాబట్టి మనిషికి ఒక ఓటే అండ్ నంబర్తోనే లాగిన్ అవ్వాలి. కాబట్టి మా అంటే 2-3 నంబర్లు లేదా 10 నంబర్లు తీసుకుంటారేమో, కానీ 100 నంబర్లు తీసుకొని 100 నంబర్లతో ఓటేయరు కదా, ఓటీపీలు అవి ఇవి అని చెప్పేసి. సో అట్లా ఈసారి కొంచెం జెన్యున్గానే ఎలిమినేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి నాకు అనిపించింది. సో ఈరోజు ఏం జరిగింది అనేసి చెప్తాను. యష్మి చిన్నప్పటి పిక్ పెట్టినారు. అసలు నవ్వు చూస్తుంటే అప్పటికి ఇప్పటికీ యష్మి నవ్వులో తేడానే లేదు, సేమ్ అదే నవ్వు ఉంది అనేసి అనిపించింది. చిన్న లైట్గా డింపుల్ పడేలాగా. అండ్ చాలా స్వీట్ అనిపించింది నాకు. ఈ ఫ్యామిలీ వీక్ అంతా యష్మి చాలా బాగా నచ్చింది. సో సత్య, సంయుక్త వచ్చారు. సంయుక్త ఇస్ యష్మిస్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. హౌస్లో ఉండేటప్పుడు కూడా వాళ్ళందరూ ఒక గ్యాంగ్, వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారు. సో సత్య వచ్చి ఐ మిస్ మై ఫ్రెండ్స్ అని చెప్పేసి షీ వాల్యూస్ ఫ్రెండ్షిప్ సో మచ్, అది క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో వాళ్ళిద్దరు వచ్చే చెప్తున్నారు, సత్య చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పేసి. సంయుక్త వచ్చి గ్రూప్ని తలుచుకొని బాధపడతావు అనేసి చెప్పింది. మా గ్రూప్కి ఒక కోడ్ కూడా ఉంటుంది సార్, ఏదంటే ఇట్లిట్ అనేది అనమాట. ఈ బిగ్ బాస్ హోటల్ టాస్క్లో కాలు ఇట్లా ఊపుతా ఒక డాన్స్ చెప్పేసింది కదా, అదే అనమాట వాళ్ళ కోడ్ అంట. సో సత్య అనింది, సార్ ఏం చేస్తారో అడగండి సార్ అని చెప్పేసి. యాక్చువల్లీ సత్య ఇంకొంచెం గట్టిగా మాట్లాడుంటుంది, కాకపోతే మ్యాటర్ ఏమిటంటే సత్య మాల వేసుకుంది అనమాట, శివమాలలో ఉంది సత్య.
శివమాలలో ఉన్నప్పుడు శివమాల డ్రెస్ ఉండాలి కదా అనేసి అంటే శివమాల డ్రెస్ లేదు, బికాస్ ఇది ప్రొఫెషన్ వైజ్ తను ఆ డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఆ డ్రెస్ వేసుకుంది. బట్ మీరు చూస్తే ఆ చున్నీ కింద మాల కనిపిస్తూ ఉంటుంది, మాల పైకి వేసేసి చున్నీతో కవర్ చేస్తుంది, బట్ ఆ మాల అయితే కనిపిస్తూ ఉంటుంది. సో శివమాలలో ఉండడం వల్ల సత్య అంత ప్రాపర్గా మందు గురించి వేరే దాని గురించి ఈ పెగ్గుల గురించి దాని గురించి మాట్లాడలేకపోయింది. ఆఫ్టర్ 6 దాని గురించి అంత ప్రాపర్గా మాట్లాడలేకపోయింది. బికాస్ మాలలో ఉండేటప్పుడు దేర్ ఆర్ సర్టెన్ స్టాండర్డ్స్ దట్ యూ హావ్ టు ఫాలో, లేకపోతే ఇంకొంచెం గట్టిగా మాట్లాడేదేమో అని చెప్పేసి అనిపించింది. సో నాగమా అడుగుతున్నాడు అనమాట, యష్మి సార్, యష్మి ఆఫ్టర్ 6 గుర్తుందా అనే సత్య అంటే, సార్ మీరు ఆఫ్టర్ 6 యష్మి చూడలేదు సార్, ఆఫ్టర్ 6 యష్మి వేరే, బిఫోర్ 6 యష్మి వేరే అని చెప్పేసి యష్మిని ఆట పట్టిస్తూ ఉన్నారు అనమాట. దాని తర్వాత నాగమా వచ్చి, ప్రైజ్కి నేను 3 లక్షలు యాడ్ చేస్తా, మీరు చెప్పండి సత్య గురించి, మీరు చెప్పండి యష్మి గురించి అనేసి అంటే, సార్ అది హౌస్లో మీరు చూడలేరు సార్, బయట మాత్రమే చూడగలుగుతారు అని చెప్పేసి అనింది అనమాట. విష్ణుప్రియ కూడా హౌస్లో మీరు చూడలేరు సార్ అని చెప్పేసి అంటా ఉన్నింది. దానికి నాగమా వచ్చి ఆఫ్టర్ 6 అన్స్టాపబుల్ అనమాట అయితే సత్య అనేసి అంటే మామూలుగా కాదు అనేసి అన్నాడు. ప్రోమోలో ఏం బ్రాండ్ అనేసి అడిగినారు, బట్ అది ఎపిసోడ్లో కట్ చేస్తున్నారు. నిన్న కూడా విష్ణుప్రియ వాళ్ళ సిస్టర్ వచ్చి కొంచెం మాట్లాడిన విధానం కొంచెం అరోగెంట్గా అనిపించింది. ఆ మ్యాటర్ నేను చెప్దాం అనుకున్నాను, బట్ అది ఎపిసోడ్లో రాలేదు కాబట్టి నాకు అంత గుర్తులేదు. నిన్న విష్ణుప్రియ వాళ్ళ చెల్లి వచ్చింది కదా, షీస్ లైక్ సో కాల్డ్ పీ అని చెప్పేసి డైరెక్ట్గా పృథ్వీ అనేసి చెప్పొచ్చు, దట్ సో కాల్డ్ పృథ్వీ సో కాల్డ్ పీ అని చెప్పేది చాలా అరగెంట్గా అనిపించింది. ఐ డోంట్ థింక్ దట్స్ ద వే అన్నట్టు అనిపించింది, బట్ షీ వాజ్ ఆనెస్ట్, దట్ షుడ్ బి అప్రిషియేటెడ్. వాళ్ళ సిస్టర్ తప్పు చేస్తూ ఉంటే కూడా అట్లా వద్దు, ఫోకస్ ఆన్ యువర్ గేమ్ అని చెప్పేసి ఆన్ ద ఫేస్ చెప్తా ఉండింది, దట్ ఈస్ రియలీ గుడ్. ఓకే, దాని తర్వాత సత్య చెప్తా ఉండింది, రిలేషన్షిప్స్కి నువ్వు ప్రయారిటీ ఇస్తావు అది నాకు తెలుసు, బట్ నువ్వు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు, నీకు నువ్వు ప్రయారిటీ ఇచ్చుకో, అది చాలు, ఏం ఆలోచించకు, ఓల్డ్ యష్మి లాగా ఉండు, ఐ వాంట్ దట్ ఓల్డ్ యష్మి బ్యాక్ అని చెప్పేసి అనేది. అంటే ఏమని చెప్పిందంటే, ఫస్ట్లో యష్మి అనే ఆమె యష్మి కోసం మాత్రమే ఆడుకుంటా ఉన్నది, ఇప్పుడు నువ్వు నీ గురించి ఆలోచించకుండా వేరే వాళ్ళ గురించి కూడా ఆడుతా ఉన్నావు, అట్లా కాదు, నాకు ఆ యష్మినే కావాలి, ఆ ఫైర్ నీలో ఉండాలి అనేసి చెప్పింది. దాని తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పిందంట. యాక్చువల్లీ సత్య డైరెక్ట్గా చెప్పేసిందంట, గౌతమ్ నిఖిల్ కాంపిటీషన్లో ఉన్నారు, మీ ఇద్దరే టైటిల్కి ఫైట్ చేసుకుంటున్నారు, బయట ఇదే జరుగుతుంది అని చెప్పేసి చెప్పేసిందంట. దాన్ని ఎపిసోడ్లో కట్ చేస్తున్నారు, కానీ యాక్చువల్లీ లోపల పంపించకముందు వీళ్ళకంతా ఏమని చెప్పినారంట, బయట జరిగేది ఎగ్జాక్ట్గా చెప్పకపోయినా పర్లేదు, మీకు ఏమనిపిస్తే అది చెప్పేయండి, ఆ ట్రోల్స్ ఆ మీమ్స్ అవి చెప్పకపోయినా అవి మాత్రం చెప్పొద్దండి, బట్ మీకు మనసులో ఏమనిపిస్తే అది చెప్పేయండి అనేసి అన్నారంట. సో అక్కడికి వెళ్ళి సత్య ఏమని చెప్తుందంటే, గౌతమ్ నిఖిల్ ఇద్దరు టైటిల్ రేస్లో ఈక్వల్గా ఉన్నారు, సో గౌతమ్ వచ్చి ఫస్ట్లో గ్రాఫ్ ఇట్లుండింది, సడన్గా ఇట్లా రైజ్ అయింది, నిఖిల్ ఫస్ట్ నుంచి గ్రాఫ్ హైలోనే ఉంది అన్నట్టు చెప్పిందంట ఇద్దరికి. అండ్ నిఖిల్ और గౌతమ్ ఇద్దరిలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టినారు, బట్ ఈ సీజన్ 7 బ్యాచ్ ఉన్నారు కదా, శివాజీ అండ్ అమర్, వీళ్ళిద్దరు వచ్చి నాకు ఏమన్నా వీళ్ళ పాత పగళ్ళు మైండ్లో పెట్టుకొని గౌతమ్కి తేజకి 4th and 5th పొజిషన్స్ ఇచ్చారా అనేసి అనిపించింది. శివాజీ గారు అండ్ అమర్ ఇద్దరు పెట్టింది ఈరోజు టాప్ 5 నాకు అంత ప్రాపర్గా అనిపించలేదు. వాళ్ళిద్దరు విష్ణుప్రియానే టాప్లో పెట్టారు, ఇద్దరు ముందే మాట్లాడుకున్నారేమో అని డౌట్ వచ్చింది. ఎందుకంటే శివాజీ గారు వచ్చి అమర్తో నేను రేపు వెళ్తున్నానని చెప్పడం, అమర్ వచ్చి శివాజీ గారితో నేను వస్తున్నా అని చెప్పడం, లేకపోతే వాళ్ళు ఏమైనా బయట మేకప్ రూమ్లో మాట్లాడుకోవడం, అట్లా మాట్లాడుకొని విష్ణుప్రియ గురించి మాట్లాడుకొని ఒకరినొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని విష్ణుప్రియాని టాప్లో పెట్టి, దాని తర్వాత నబీల్ని, దాని తర్వాత నిఖిల్ని అట్లా పెట్టి లాస్ట్లో గౌతమ్కి తేజకి ఇచ్చారేమో వాళ్ళ పాత పగలంతా పెట్టుకొని అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే వాళ్ళు తక్కువ ఉన్నా కూడా మరీ గౌతమ్ అయితే 4th 5th పొజిషన్లో అయితే లేరు, వాళ్ళకు కూడా తెలుసు దట్ బయట కొంచెం టైటిల్ విషయంలో గొడవ జరుగుతుంది అని చెప్పేసి. సో అట్లా వాళ్ళిద్దరు కావాలనే అట్లా పెట్టారేమో అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ ఆల్సో నబీల్ విషయంలో ఏమనిపించింది అంటే, ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీ నబీల్ని నిఖిల్ని పెట్టింది. పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం కొంచెం ఓజీ క్లాన్కి సపోర్ట్ అనుకుంటా, వాళ్ళైతే అసలు ఓజీ క్లాన్ వాళ్ళనే పెట్టినారు కానీ రాయల్ క్లాన్ నుంచి ఎవరికి పెట్టలేదు. సో అవినాష్ వచ్చి సత్యతో అంటున్నాడు, మీరిద్దరు చాలా బాగున్నారు అనేసి అంటే, సార్ నాకు తన గురించి బాగా తెలుసు సార్ అనిందన్నమాట సత్య. అప్పుడు అవినాష్ కూడా తను కూడా ఆఫ్టర్ 6 అనేసి అన్నాడు. సత్య నో రామ శివ అనేసి అనుకునేది, ఎందుకంటే శివమాలలో ఉంది కాబట్టి, లేకపోతే నిజంగానే దాని గురించి మాట్లాడుంటుందేమో సత్య, బట్ శివమాలలో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. సో దాని తర్వాత ట్రోల్ చేస్తున్నాడు అవినాష్ సత్యని, తన ఫేస్ బాగుంటుంది సార్, లిప్స్ ఇంకా బాగుంటుందని చెప్పేసి. అప్పుడు లిప్స్ ఏదో ఆగ్మెంటేషన్ ఏదో చేయించుకునింది, అది కొంచెం అట్రాసిటీ టైప్లో అయిపోయింది అనమాట. దాన్ని కొంచెం ట్రోల్ చేస్తా ఉన్నాడు. దాని తర్వాత అబ్రాడ్ ట్రిప్స్కి వెళ్ళి ఏం చేస్తావు, అబ్రాడ్ ఈవెంట్స్కి వెళ్ళి ఏం చేస్తావు అని చెప్పి సత్య ఇది చేస్తూ ఉన్నింది. దాని తర్వాత నాకు మా అమ్మ వచ్చి ఏం చేస్తాడు అనేసి అంటే, స్టాండప్ కామెడీ చేస్తాడు సార్ అని చెప్పేసి కొంచెం కవర్ చేసింది. అవినాష్ వచ్చి నాకు నేనే ఇరుక్కున్నానా అని చెప్పేసి అన్నాడు అనమాట. దాని తర్వాత గౌతమ్ నిఖిల్ ఎక్స్ట్రాడినరీ గేమ్ ప్లే. ఫస్ట్ గౌతమ్ని పెట్టింది, గౌతమ్కి ఏం చెప్పలేదు, గౌతమ్ హాయ్ సత్య అన్నారు. గౌతమ్ సత్య కూడా బయట ఫ్రెండ్స్, యాక్చువల్లీ మేము కూడా బయట కలిసాము. యాక్చువల్లీ సత్య వాళ్ళ డాడీ బర్త్డేకి నేను గౌతమ్
ధనుష్, సత్య వాళ్ళ డాడీ, మేము 5 మంది వెళ్ళాం అనమాట. మేమే సెలబ్రేట్ చేసాం అప్పుడు వాళ్ళ డాడీ బర్త్డే. ఒక ఫోటో కూడా ఉంటుందని అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో, ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ షేర్, నా దగ్గర ఉంటే. దాని తర్వాత నిఖిల్ ఎక్స్ట్రాడినరీ గేమ్ ప్లే అనేసి అనేది, తర్వాత నబీల్ని, అవినాష్ని, ప్రేరణని, వీళ్ళ 5 మందిని పెట్టింది. సో చాలామంది నాకు నిఖిల్ విషయం అని వెంటనే కావ్య స్టోరీస్ పెట్టింది, కావ్య స్టోరీస్ మీద రియాక్ట్ అవ్వండి అనేసి అన్నారు. నేను ఒక వన్ సైడ్ నిఖిల్ చెప్పిన స్టోరీ విని దాని గురించి నేను ఒక స్టాండ్ తీసుకొని, కావ్య వర్షన్ నాకు తెలియదు, నేను కావ్యని అడగలేదు కూడా, బికాస్ ఇట్స్ హర్ పర్సనల్, ఐఎమ్ నో వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, ఐఎమ్ రిలేటెడ్ ఓన్లీ టు బిగ్ బాస్. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కమెంట్ చేసే రైట్ నాకు లేదు అనిపించింది, తెలుసుకునే అంత ఇది కూడా నాకు లేదు. అంతెందుకు పోయి గెలుక్కొని ఏమైంది నీకు నిఖిల్కి అని చెప్పేసి అడగాలి అని చెప్పేసి నాకు అనిపించలేదు. ఎప్పుడైనా ఆఫ్టర్ దిస్ బిగ్ బాస్ మేము ఎప్పుడైనా కలిస్తే ఏదన్నా ఈవెంట్లో, ఆర్ ఇఫ్ షీ ఈస్ క్లోజ్ టు మీ, అప్పుడు నేను ఏమైనా అడుగుతానేమో ఏమైంది మీకు అని చెప్పేసి. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ టు ఆస్క్ హర్, సో ఐ డెంట్ ఆస్క్ హర్, అండ్ దాని గురించి కూడా ఐ డోంట్ వాంట్ టు కమెంట్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇద్దరి మధ్యలో జరిగింది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. వి జస్ట్ కాంట్ బ్లేమ్ వన్ పర్సన్ బికాస్ దే ఆర్ లైక్ దిస్, దే ఆర్ లైక్ దట్ అని చెప్పేసి. ఇప్పుడు సమంత నాగ చైతన్య కూడా విడిపోయినప్పుడు అందరు సమంతానే బ్లేమ్ చేస్తున్నారు, బికాస్ షీ డిడ్ దట్ ఊ అంటావా సాంగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగింది, ఎక్కడో సమంత ఈజ్ వెరీ లాయల్ అండ్ వెరీ గుడ్ ఇన్ దట్ రిలేషన్షిప్, అండ్ నాగ చైతన్య వాజ్ అ పర్సన్ హూ చీటెడ్ అన్నట్టు అనిపించింది, బికాస్ హీ వాజ్ విత్ శోభిత వెన్ హీ వాజ్ విత్ సమంత అని చెప్పేసి 2 times చేశాడని చెప్పేసి. నాగ చైతన్య కూడా ఒక దాంట్లో నెవర్ హ్యావ్ ఎవర్లో హ్యావ్ యూ ఎవర్ 2 times అంటే ఎస్ అని చెప్పున్నాడు, ఐ హ్యావ్ అని చెప్పి. సో అట్లా ఇప్పుడు బయటపడింది ఆఫ్టర్ 2 years, బట్ ఎవ్రీబడి బ్లేమ్ సమంత ఫర్ దట్. వీ డోంట్ నో హర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, బట్ సింప్లీ పీపుల్ స్టార్టెడ్ బ్లేమింగ్ సమంత. ద సొసైటీ ఈజ్ దట్ వే, ఏమి చేయలేం. అండ్ ఆల్సో చాలా మంది చెప్తున్నారు నేను బిందు మాధవి విన్నర్ అయ్యింది అనే పాయింట్ చెప్పేసి మెయిన్ మ్యాటరే మర్చిపోయినా. సో అమ్మాయిలు ఇప్పుడు ఒక అమ్మాయి గట్టిగా ఆర్గ్యూ చేసిందంటే, కరెక్ట్ పాయింట్స్తో ఆర్గ్యూ చేసినా కూడా ఆ అమ్మాయి గయ్యాలిలాగా అరగెంట్గా కనిపిస్తుంది. బట్ అదే ఒక అబ్బాయి కానీ గట్టిగా ఆర్గ్యూ చేసి గట్టిగా టాస్క్స్ అవన్నీ ఆడాడంటే ఆ అబ్బాయిని మాత్రం ఒక హీరోలాగా చూస్తారు. ఎందుకు ఈ డిఫరెన్సియేషన్ మన సొసైటీలో? అమ్మాయిలు అనే వాళ్ళు విన్ అవ్వలేరా తెలుగు బిగ్ బాస్లో అని చెప్పేసి అడిగినారు. నాకు అదే అనిపించింది నిజంగానే, బికాజ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ అట్లా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు విన్నర్ అవ్వాల. నా దృష్టిలో అట్లా విన్నర్ అయ్యి ఉండాలి, బట్ మిస్ అయిన వాళ్ళు ఎవరంటే గీతా మాధురి, శ్రీముఖి, లాస్ట్ సీజన్లో ప్రియాంక జైన్ ఈక్వల్గా ఆడింది, పల్లవి ప్రశాంత్తో ఈక్వల్గా ఆడింది. ఇంకా కొన్ని విషయాల్లో పల్లవి ప్రశాంత్ కంటే ప్రియాంక జైన్ నాకు ఎక్కువ నచ్చింది. బట్ షీ డి నాట్ విన్ ద టైటిల్. షీ డిజర్వ్స్ టు విన్ ద టైటిల్, బట్ షీ డి నాట్ విన్. గీతా మాధురి డిజర్వ్స్ టు విన్ ద టైటిల్, బట్ షీ డి నాట్ విన్. శ్రీముఖి డిజర్వ్స్ టు విన్ ద టైటిల్, బట్ షీ డి నాట్ విన్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏమనిపించిందంటే, టాప్ 5లో ఒక అమ్మాయి అబ్బాయితో ఈక్వల్ కాంపిటీషన్గా ఉండి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నా కూడా తనకి ఓట్స్ చాలా తక్కువ పడతాయి, బికాస్ అమ్మాయి అనే ఒక ఫీలింగ్ మన సొసైటీలో. అమ్మాయి అంటే ఇట్లే ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఎవడేమన్నా మాట్లాడితే కూడా అణిగి మణిగి ఉండాలి, గట్టిగా మాట్లాడకూడదు, ఇట్లే ఉంటుందన్నమాట అమ్మాయి మీద. సో అబ్బాయిలు ఎన్ని చేసినా కూడా అబ్బాయి తన కోసం స్టాండ్ తీసుకోకపోయినా, గేములు సరిగ్గా ఆడకపోయినా, ఏం చేయకపోయినా కూడా సూపర్ అబ్బాయిలు అంటే. బట్ అమ్మాయిలు ఎందుకు కాదు అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఇప్పుడు గౌతమ్ రోహిణితో కంపేర్ చేసుకుంటే, రోహిణి కూడా టాస్క్లు చాలా గట్టిగా ఆడుతోంది. గౌతమ్కి రోహిణికి ఎక్కడ ఇది లేదు, దెర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ ఎయిదర్ ఆఫ్ దెమ్. బట్ గౌతమ్నే ఎందుకు నిఖిల్తో పాటు ఈక్వల్గా కాంపిటీషన్లో పెట్టినారు? బికాస్ రోహిణి ఈజ్ అ ఉమెన్. ఎందుకు అట్లా ఆ డిఫరెన్సియేషన్ ఎందుకు? ఇంకా గౌతమ్ కంటే రోహిణినే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుంది, డ్యాన్స్లు వేస్తుంది, వీకెండ్ ఎంటర్టైన్ చేస్తుంది, టాస్క్లు బాగా ఆడుతుంది, తెలివిగా ఆడుతుంది, పాయింట్స్ బాగా పెడుతుంది, నామినేషన్స్ బాగా పెడుతుంది. బట్ ఎందుకు రోహిణికి ఎంకరేజ్మెంట్ రావట్లేదు? బికాస్ షీజ్ అ ఉమెన్. ప్రేరణ బాగా చేసినా కూడా ఎందుకు రావట్లేదు? బికాస్ షీజ్ అ ఉమెన్. యష్మి అంత బాగా చేసినా ఎందుకు రావట్లేదు? బికాస్ షీజ్ అ ఉమెన్. అది అనిపించింది నాకు, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ ఆర్ సొసైటీ అండ్ వీ కాంట్ చేంజ్ ఇట్. నేను ఇప్పుడు ఏదో వచ్చి ఒక 2 రివ్యూలు చెప్పినంత మాత్రాన ఇదేం మారబోయేది లేదు. ఓకే, తర్వాత సత్య వచ్చి అవినాష్, రోహిణి, తేజ వీళ్ళ గురించి స్పెషల్ నోట్ నేను ఒకటి చెప్పాలి. వీళ్ళు కామెడియన్స్ అయినా గేమ్ ఆడలేరు అనుకుంటారు, కానీ వీళ్ళిద్దరు ముగ్గురు వచ్చి గేమ్ చేంజ్ చేశారు సార్. ఫన్ అంటే మీ ముగ్గురు పేరే గుర్తొస్తుంది అనేసి చెప్పినారు. ఫన్తో పాటు టాస్క్స్ కూడా అవినాష్ వచ్చి 2nd time మెగా చీఫ్ అయ్యాడు. ముగ్గురు బెస్ట్ ఎంటర్టైనర్స్ అని చెప్పేసి అనేది అనమాట. దాని తర్వాత ఎపిసోడ్లో లేనిది బయట జరిగింది, నేను ఆల్రెడీ చెప్పాను. అదే గౌతమ్ నిఖిల్ మీ ఇద్దరు విన్నింగ్లో కొట్టుకోవాల్సిందే, ఎవరికి టైటిల్ వస్తుంది అనేసి తెలియదు, బయట ఇట్లా జరుగుతుంది అన్నట్టు చెప్పేసింది అనమాట. దాని తర్వాత సన్నీ అండ్ తేజ వాళ్ళ డాడీ వచ్చినారు. వెయిట్ తగ్గుతా అని ఆ పాయింట్ మీద ఏదో మాట్లాడినారు, దాని మీద మనకి రివ్యూ ఏం లేదు. సో తేజ వాళ్ళ డాడీ కూడా చాలా ఆనెస్ట్గా చెప్పినారు, నీ ఏడుపు అసలు బాగాలేదు అని చెప్పేసి. ఎందుకంటే చెప్పినాను కదా, ఫస్ట్ 2 రోజులు ఏడిస్తే బాగానే, ఎందుకంటే తర్వాత ఏడాస్తాను కొంచెం ఇరిటేషన్ వచ్చింది అనేసి. సేమ్ వాళ్ళ అమ్మ రావాలి, ఏమని చెప్పినాడంటే వాళ్ళ అమ్మ రావాలి, వాడి కళ వాళ్ళ అమ్మ బిగ్ బాస్ తీర్చారు, వాడు వచ్చి వాళ్ళ అమ్మ కళ తీర్చాలి అనేసి. అంటే వాళ్ళ అమ్మ కళ ఏంటి అని అడిగాడు అనమాట సన్నీ. అడిగితే చెప్పాడు వాళ్ళమ్మ హౌస్లోకి రావాలనేది వాడి కళ, అది బిగ్ బాస్ తీర్చేశాడు. సో వాళ్ళమ్మకి విని ఫైనల్లో చూడాలనేసి కళ, సో ఆ కళ వాడు తీర్చాలి అని చెప్పేసి అన్నాడు అనమాట. దట్ ఈస్ వెరీ గుడ్. దాని తర్వాత వీళ్ళు పెట్టిన టాప్ ఏంటంటే గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ ఇది పెట్టినారనమాట.
దాని తర్వాత సన్నీ వచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి ఒక్కొక్కటి చెప్తున్నాడు. తేజాన్ని బయట చూసినప్పుడు హౌస్లో చూపించినప్పుడు నో చేంజ్, సపోర్ట్ ఇవ్వడానికి అందుకే వచ్చినాను నేను అని చెప్పేసి చెప్పినాడు. ఎంటర్టైన్మెంట్తో పాటు నువ్వు ఆడే పద్ధతి చాలా బాగుంది, నీ శక్తికి మించి ఆడుతున్నావు, అది సూపర్, చాలా గ్రేట్ అని చెప్పేసి అన్నాడు. నబీల్ వచ్చి ఫస్ట్ హాఫ్ ఇరగొట్టావు, సెకండ్ హాఫ్లో బాగా తిని కూర్చుని సింహం లాగా ఉన్నావు అనేసి అన్నాడు. నిజంగానే ఫస్ట్ హాఫ్లో నబీల్ విన్నర్ క్యాండిడేట్ రేంజ్లో ఉన్నాడు, బట్ ఇప్పుడు నబీల్ కొంచెం తగ్గినట్టు అనిపించింది, కూర్చొని సప్పబడిపోయినాడు అనేసి అనిపించింది. బట్ వీ వాంట్ దట్ ఎనర్జీ బ్యాక్ అనేసి అన్నారు. ఐ గెస్ ఇది ఫినాలే వీక్ కాబట్టి ఫర్ షూర్ అందరి దగ్గర నుంచి ఆ ఎనర్జీసు, ఆ ఫైర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అవినాష్, యూ డిడ్ అ ఫెంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్. గౌతమ్, ప్లేయింగ్ రియలీ వెల్, కీప్ గోయింగ్. రోహిణి, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అని, యు ఆర్ ప్లేయింగ్ అమేజింగ్. నీది అవినాష్ తేజ కాంబో అమేజింగ్ అని చెప్పేస్తున్నాడు. ప్రేరణ, సో క్యూట్, నామినేషన్స్లో అమ్మోర్ వస్తుంది అంతే. తేజ తర్వాత ప్రేరణ అంటే ఇష్టం అంట తేజ వాళ్ళ డాడీకి, దాని గురించి చెప్తున్నారు. యష్మి వచ్చి ఎడిటర్స్కి యష్మి కన్ఫ్యూజన్ ఉంటుంది, 5 ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఏదో. విష్ణుప్రియ, ఇది ఏం చెప్పినాడంటే కొంతమంది హారర్ మూవీస్లో నీవు యూస్ చేస్తున్నారు ఆ నవ్వు అని చెప్పేసి ఏదో కామెడీగా చెప్పినాడు. ఏ వచ్చి బీ పై వాళ్ళే, బి వచ్చి సి పై వాళ్ళే ఉంది కదా, బట్ ఇక్కడ ఎప్పుడు వి పీ పైనే వాళ్తూ ఉంటుంది అని చెప్పేసినాడు. అంటే విష్ణుప్రియ ఎప్పుడు పృథ్వీ పైన వాళ్తూ ఉంటుంది, బట్ పృథ్వీ పట్టించుకోవడం చెప్పేసి. అసలు నేను విష్ణుప్రియ గురించి ఐ చోజ్ నాట్ టు టాక్, ఏం మాట్లాడాలని అనుకోవట్లేదు. సో పృథ్వీ వచ్చి టాస్క్ పరంగా 100%, హౌస్ పరంగా ఎక్కువ ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నాం, నువ్వు నవ్విచ్చు అని చెప్పేసి అన్నాడు. అంతే. నిఖిల్, ఫెంటాస్టిక్ గేమ్, ఎక్కడ ప్రాబ్లం అంటే అందరినీ సాటిస్ఫై చేయలేము, దాని గురించి ఒకసారి మైండ్లో పెట్టుకో అనేసి అన్నాడు. ఓపెన్గా చెప్తాను అన్నాడు కానీ ఆ హింట్ నాకు అర్థం కాలే. అందరినీ సాటిస్ఫై చేయలేము, వాట్ ఈస్ దట్ హింట్ ఫార్, ఎందుకు అని అర్థం కాలే. కప్పు ముఖ్యం బిగులు అన్నాడు అందరితో, అంతే. ముక్కు చూసి కనిపెట్టినారు అవినాష్ని. అవినాష్ కోసం కోనా గారు వచ్చినారు. కోనా గారికి భయంకరంగా ఇష్టం అంట బిగ్ బాస్ అంటే. ఆయనతో పాటు శ్రీకాంత్, యాక్టర్ శ్రీకాంత్కి అండ్ ఆయన ఇంకోరి పేరేమి అనిల్ రావుపూడి, వాళ్ళిద్దరికి కూడా ఇష్టము బిగ్ బాస్ అంటే, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో నేను బిగ్ బాస్ వల్ల చాలా యాక్టర్స్ని పిక్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఫన్స్, ఫైట్స్ ఇవన్నీ చూసి వాళ్ళ క్యారెక్టర్ కోసం నేను యాక్టర్స్ని పిక్ చేసుకున్నాను, సీరీని తీసుకున్నాను. ఇప్పుడు ప్రియాంక సింగ్తో ఒక లీడ్ రోల్లో ఒక మూవీ చేస్తానని చెప్పినాడు. నేను కనిపించలేదా కోనా గారికి? ఓకే. దాని తర్వాత ఏమి చెప్పినాడబ్బా, అవినాష్ చాలా బాగా, అవినాష్ వాళ్ళ తమ్ముడు చెప్పాడు అనమాట, చాలా బాగా ఆడుతున్నాడు అంటే కోనా గారు మూడులు వేసిన తర్వాత ముడులు ఇప్పడం ఈజీ అయిపోయింది అవినాష్కి అని చెప్పినాడు. మంచి డైలాగ్ అనేసి అన్నారు. ఆ తర్వాత ఆకలి అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పినాడు. అప్పుడు మనకు కూడా ఒక డైలాగ్ వచ్చు, ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణాహరులైన మిమ్ము ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మిమ్ము నేడు జాతి అని అవహేళన చేయుట ఎంత అవివేకము, ఎంత జ్ఞానము, ఎంత కుసంస్కారము. నేటి నుండి దేవుడు అధికుడు, నరుడు అర్ధముడు అన్న కించభావాన్ని కూకటి వేలతో సైతం పెకలించి వేసేదా. మొక్కులను పొందే ముక్కోటి దేవతలు, దిక్కులనేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జై హో నరుడాన్ని హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా. తర్వాత ఏంది, తర్వాత ఒక లైన్ ఉంది, అది మర్చిపోయినా. సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కులమత జాతి కూపాన్ని సమూహముగా శాశ్వతముగా ప్రేక్షాళన గావించేదా. ఏ డౌట్స్ మనకు కూడా వచ్చు, కానీ మనం ఇప్పుడు కామెడీగా చెప్పాం, బట్ దాన్ని ఒక లెవెల్లో చెప్పాలన్నమాట. ఆ మధ్యలో డైలాగ్ ఒకటి ఉంటుంది, అది యాక్చువల్లీ సర్వదా శతదా సహస్రదా, దానికి ముందు ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ కొంచెం మర్చిపోయినా, అదేమో నాకు గుర్తులేదు. ఓకే. దాని తర్వాత ఫిలిం టైటిల్స్ ఇచ్చాడు ఒక్కొక్కరికి. నిఖిల్కి బాద్షా, పృథ్వీ బల్బు, విష్ణుప్రియ నిన్ను కోరి. ఇదన్నా ఆయన రాసినాడు అనేసి మనకు తెలియదు, నిజంగా నాకు తెలియదు ఆయన అంత మంచి రైటర్ అని చెప్పేసి. యష్మికి రెడీ, ప్రేరణ, అది ఇది సినిమా టైటిల్స్ ఇచ్చినాడు, అవంతా మనకి ఎందుకులే, మనం ఓన్లీ రివ్యూ చెప్పుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోతుంది, మేము పోవాలా. సో ఈయన వాళ్ళ తమ్ముడు చెప్పాడు, వాళ్ళ బ్రదర్ అనుకుంటా, ఇప్పటి నుంచి ఇంటెన్సిఫై చేయాలి నీ గేమ్ని, యు ఆర్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత నబీల్, నిఖిల్, రోహిణి, విష్ణు, గౌతమ్ వీళ్ళని పెట్టినాడు అనమాట. ఈయన కూడా గౌతమ్ని టాప్ లాస్ట్లో పెట్టే లోపల నాకు అర్థమే కాల, అది కూడా విష్ణు తర్వాత గౌతమ్ని పెట్టినాడు చూస్తున్నారా.
అది నాకు అర్థమే కాల. ఏమో అసలు వీళ్ళకి అసలు గేమ్ ఏ రకంగా అర్థమవుతుందో. బట్ ఐ ఆల్రెడీ సెడ్ బిగ్ బాస్ ఈజ్ ద గేమ్ ఆఫ్ ఒపీనియన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అట్లా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు పక్కన పెట్టినారు అనేసి అనుకుందాం. దాని తర్వాత అమర్ అండ్ నిఖిల్ వాళ్ళ నాయన వచ్చినారు. నిఖిల్ వాళ్ళ నాయన చాలా సటిల్గా అనిపించినాడు. పాజిటివ్. నిఖిల్ వాళ్ళ నాయన పాజిటివ్. ఓకే, వి సా యువర్ గేమ్. నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. గేమ్ చాలా బాగా వైజ్గా ఆడుతా ఉన్నావు. ఇదే నీ టైం, నీ స్ట్రెంగ్త్ చూపించడానికి. స్ట్రాంగ్గా ఉండు, కైండ్గా ఉండు, వెయిటింగ్ ఫర్ యూ టు విన్ అని చెప్పేసి అన్నాడు. అంతే. దాని తర్వాత నిఖిల్ వచ్చి టాస్క్ కింగ్ నువ్వు, బిగ్ బాస్ బాద్షా, ఎమోషన్స్ తగ్గించు, కోప్పడకు అనవసరంగా. అమర్ మంచి హింసే ఇచ్చినాడు. మొన్న నీ దెబ్బకు బెదిరిపోయాడు. నిఖిల్ యు వెరీ స్ట్రాంగ్ మైండెడ్, వస్తే కప్తోనే రా అని చెప్పేసి గట్టిగా చెప్పినాడు. దాని తర్వాత అమర్కి లెగ్స్ ప్యారలైజ్ అయినప్పుడు నిఖిలే చూసుకున్నాడంట బాగా. తను వాష్రూమ్ తీసుకెళ్లే దగ్గర నుంచి అన్ని బాగా చూసుకున్నాడంట. సో టాప్ 5 పెట్టమంటే ఫస్ట్ విష్ణుప్రియని పెట్టినాడు. నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. శివాజీ గారు ఈయన అమరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని విష్ణుప్రియకి ఫస్ట్ ఇచ్చినట్టున్నారు. అసలు ఏందో నాకు ఆ పాయింట్ అర్థం కాలేదు. వాళ్ళు గౌతమ్ని పెట్టకూడదు కాబట్టి విష్ణుప్రియని పెట్టారా అని చెప్పేసి అనిపించింది. వీళ్ళకి లాస్ట్ సీజన్లో చాలా పాత పగలు ఉన్నాయి. ఆ పాత పగలు ఏమైనా వచ్చి తీర్చుకున్నారేమో అనేసి అనిపించింది. వాళ్ళకి ఇష్టం లేదా, లేకపోతే గౌతమ్ కానీ తేజ కానీ టైటిల్ గెలవడము, లేకపోతే వాళ్ళు టాప్ 5లో ఉండడం ఇష్టం లేదా, వీళ్ళే ఉండాలి, లాస్ట్ సీజన్లో వీళ్ళు అసలు లేరు కదా, ఇప్పుడు మాత్రం వీళ్ళని ఎందుకు పెట్టేస్తున్నారు అనే ఒక విధంగా ఏమైనా చేస్తున్నారేమో. కొంచెం ఏమైనా కుళ్ళు సెల్ఫిష్ అట్లా ఏమైనా ఉందా అని చెప్పేసి నాకు అనిపించింది. ఐ డోంట్ నో ఇఫ్ దే రియల్లీ హ్యావ్ ఇట్, బట్ నాకైతే అనిపించింది గౌతమ్ని తేజాని అసలు టాప్ 1 and 2లో పెట్టకుండా వీళ్ళు 4 and 5 పొజిషన్లో పెట్టడం ఏంటి అని. సార్ తేజాని పక్కన పెట్టేస్తే గౌతమ్ని ఆల్రెడీ బయట జనాల ప్రకారం నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అట్లాంటి క్లూ కూడా ఇవ్వకుండా ఎందుకు పెట్టలేదు, గౌతమ్ ఎందుకు టాప్ 4లో పెట్టారు. సేమ్ శివాజీ గారు అండ్ అమర్ వీళ్ళిద్దరు ఫస్ట్ పొజిషన్లో విష్ణుప్రియని, సెకండ్ పొజిషన్లో నబీల్ని, లాస్ట్ 2 పొజిషన్స్లో గౌతమ్ అండ్ తేజాని పెట్టారు. అది ఏమో అర్థం కాలేదు. సో దీంట్లో చేంజ్ ఏమిరా అంటే థర్డ్ పొజిషన్లో రోహిణిని పెట్టాడు. ఎందుకంటే శివాజీ గారు రోహిణిని పెట్టకూడదు కాబట్టి. అది. దాని తర్వాత వాళ్ళ నాయన చెప్పినాడు ఏడవద్దు అని చెప్పేసి అని, ఇక్కడ ఆడేది మన సీజన్లో ఆడుండొచ్చు కదా. వాళ్ళ నాయన గారు చెప్పింది. అమరు తేజ చెప్తున్నాడు, అరే ఏడవద్దురా, ఇప్పుడు ఆడేది మన సీజన్లో ఆడుండొచ్చు కదా అంటే, ఇప్పుడు ఆడుతున్నాను కదన్నా అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత నిఖిల్కి లాస్ట్ ఒక ఇది చెప్పినాడు, ఏంటంటే నీ పాయింట్స్ వల్ల నామినేట్ చేయని చెప్పేసి. సో అక్కడితో ఇది అయిపోయింది. దాని తర్వాత అందరూ ఏదో ఆడుకునేది పాడుకునేది సండే ఫండే అది ఆడుతూ ఉన్నారు. దాని తర్వాత లాస్ట్లో అవినాష్ అండ్ తేజ వీళ్ళిద్దరు ఉన్నారు. సో నబీల్ చాలా పెద్ద మనసుతో ఎవిక్షన్ పాస్ యూస్ చేసి అవినాష్ని సేవ్ చేస్తారు. అవినాష్ డిజర్వ్స్ దిస్ సేవ్. ఎందుకంటే అవినాష్ తప్పు లేకపోయినా కూడా ఇన్ని వారాలు నామినేషన్స్లో లేడు కాబట్టి ఈ వారం నామినేషన్లోకి వచ్చాడు కాబట్టి లీస్ట్లో ఉన్నాడు కాబట్టి ఓటింగ్ పడిపోయింది అవినాష్కి. సో ఈ వారం మెగా చీఫ్ కాబట్టి ఈ వారం మళ్ళీ అవినాష్ నామినేషన్స్లో ఉండడు. సో నెక్స్ట్ వీక్ అవినాష్ మళ్ళీ నామినేషన్స్లోకి వస్తే దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ అవినాష్ కెన్ గెట్ ఎలిమినేటెడ్ బికాస్ ఇన్ని వారాలు నామినేషన్స్లో రాలేదు కాబట్టి. బట్ అవినాష్, తేజ, రోహిణి వీళ్ళ ముగ్గురు నామినేషన్స్లో ఉంటే వీ డోంట్ నో హూ విల్ గెట్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ అవినాష్, రోహిణి, తేజ వీళ్ళు ముగ్గురు ఉంటే ఎయిదర్ ఆఫ్ దెమ్ కెన్ గెట్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అది జరిగింది విశేషాలు ఇప్పటివరకు. విష్ణుప్రియకి వచ్చిన వాళ్ళందరూ ఒకే సజెషన్, అబ్బా నీ గేమ్ నువ్వు ఆడు, ఫోకస్ ఆన్ యువర్ గేమ్ అని చెప్పేసి అంటున్నారు. ఎనీవేస్ 11 weeks ఫోకస్, షీ నెవర్ హ్యాడ్ ఫోకస్ ఆన్ హర్ గేమ్. సో ఇప్పటి నుంచి కూడా ఫోకస్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. సో నిజంగా నబీల్ చాలా పెద్ద మనసు, నబీల్ తోపు అనిపించింది. బికాస్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్కి ఎవిక్షన్ పాస్ యూస్ చేసేది వేరే, అండ్ ఇట్లా అంత క్లోజ్ కాకపోయినా కూడా ఒక కృతజ్ఞత భావం మనసులో పెట్టుకొని ఎవిక్షన్ పాస్ ఇచ్చేది వేరే. సో అక్కడ నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ పాయింట్స్. అది ఈరోజు విశేషాలు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగిత్ రాయల్ సైనింగ్ ఆఫ్. అదర్ బర్సే వీడియోని అందరూ లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ తెలపండి. నేను లాస్ట్ చూడలేదు, వీళ్ళ నలుగురు మాత్రమే చూసి రివ్యూ చేస్తున్నాను. సో మిగిలిన మ్యాటర్స్ కావాలంటే రేపు మార్నింగ్ మనం రివ్యూలో చెప్పుకుందాము. రేపు తిరిగి కలుద్దాం. మీరు మాత్రం నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ గైస్, బాయ్.